జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పార్టీలో చేరికపై అసహనం వ్యక్తం చేశారు. సీఎం పిసిసి చీఫ్ క్లారిటీతో ఉన్నారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అంటున్నారు. పార్టీకి మోసం చేసిన వారిని తీసుకోవడం జరగదు అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు అన్నారు అనిరుద్ధ్ రెడ్డి. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముణ్ణి హత్య చేశారు అని ఆరోపించారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు అంటున్నారు అనిరుద్ధ్. ఇలాంటి వారి కోసం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాల అన్నారు అనిరుద్ధ్. సంచులు తీసుకునే వాళ్ళకి పార్టీలో చోట్లేదంటున్నారు అనిరుద్ధ్. మోసం చేసిన వారు ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఖచ్చితంగా తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. కొంతమంది అంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు, సొంత తమ్ముణ్ణి ఒక సర్పంచ్ పదవి కోసము సొంత తమ్ముని చంపిన వాళ్ళు రాజకీయాలు ఉంటే రేపు ఎమ్మెల్యే పదవి కోసము నన్ను కూడా చంపొచ్చు అంటే నేను జెడ్ కేటగిరీ అడగాలనా? మా పీసీసీ ప్రెసిడెంట్ సీఎం గారిని పోయి జెడ్ కేటగిరీ అడగానా? ఇలాంటి వాళ్ళ కోసం అలాంటి ఏవి జరగవు. సీఎం గారు కానీ పీసీసీ ప్రెసిడెంట్ క్లారిటీతో ఉన్నారు. పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళు, సంచులు తీసుకొని పోయిన వాళ్ళు, ఇక్కడ అక్కడ తీసుకున్న వాళ్ళకి చోటు లేదు. ఎవరైతే మోసం చేసి పోయి మమ్మల్ని అందరిని ఓడగొట్టాలని తిరిగిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారంటే ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. అయినా కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలనే లేదు. ప్రశాంతంగా ఉన్నాము. గేట్ కాడికి పోతే అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇవన్నీ ఎందుకు కావాలని చెప్పేసి చిల్లర రాజకీయాలు చేయొద్దు. మీడియాలో వేసుకొని వస్తున్నామని చెప్పి ఆ పాత రాజకీయాలు గేట్ కాడికి పోతే అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. అయినా కానీ క్లారిటీతో చెప్తున్నాను, మోసం చేసి సంచులు తీసుకొని పోయిన వాళ్ళకి స్థానం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా స్థానిక ప్రతినిధి శివ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివ, ఏమిటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు? ఓ పక్క పీసీసీ అలాగే సీఎం చాలా క్లారిటీతో ఉన్నారంటున్నారు, కానీ ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ దీనిపై ఏమైనా రియాక్ట్ అయ్యిందా? అండ్ ఆ ఎమ్మెల్యే ఏమంటున్నారు? వాస్తవంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ చిచ్చును రాజేసినట్టుగా అయితే తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత ఎర్రశేఖర్ పార్టీలో చేరుతారన్నటువంటి ప్రచారం స్థానికంగా జోరుగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆయన సతీమణిని జిల్లా జడ్పీ పీఠం కూర్చునే పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి అంశం పైన ఈ ప్రచారాలు అయితే జరిగాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ రాజకీయాలు ఇప్పటి వరకు లేవు. ఇలాంటి వ్యక్తిని అంటే సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని చంపిన వాళ్ళు రాజకీయాల్లో ఉంటే తదుపరి ఇదే జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనను కూడా పదవి కోసం చంపొచ్చు అన్నటువంటి ఒక హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అంటే ఈ అంశంలో సీఎం అలాగే పిసిసి అధ్యక్షుడిని జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాల అన్నటువంటి ప్రశ్నను కూడా ఆయన వేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అయితే ఈ జడ్చర్లలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది ఎర్రశేఖర్. ఈ క్రమంలోనే ఆయన తదుపరి ఎమ్మెల్యే సీటుకు ముప్పు వస్తుందన్నటువంటి క్రమంలోనే ఈ కామెంట్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఎన్నికల ముందు వరకు అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. స్థానికంగా ముదిరాజ్ సామాజిక వర్గ నేత కావడంతో బలంగా అంటే ఓటు బ్యాంకు కూడా ఉంటుందనంటే లెక్కలో భాగంగానే ఈ రకమైనటువంటి అంశం అయితే తెర మీదకి వచ్చింది. అయితే ఇటీవలే ఎర్రశేఖర్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సహాయకుల నుంచి ఇప్పటికే ఆ రకంగా అపాయింట్మెంట్ కావచ్చు ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ సంచలనంగా మారినటువంటి పరిస్థితిని ముఖ్యంగా పార్టీలోకి తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని వారికి చెప్పకనే చెప్పినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. రైట్ శివ.